హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాలీఫ్లవర్ కూరని ఫ్రై టేస్ట్ వచ్చేలాగా తక్కువ ఆయిల్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కాలీఫ్లవర్ తీసుకోవాలండి. దాన్ని ఎంత వీలైతే అంత సన్నగా నేను చూపిస్తున్నట్టు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 to 3 teaspoons ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలో ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగిపోయిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ముక్కలన్నీ వేసేసుకున్నాక కొంచెం పసుపు, కూరకు తగ్గట్టు సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక చుక్క వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఒక పావు గంటకి ముక్క అన్నది ఒక 70% ఉడికిపోతుందండి. నేను చూపించిన విధంగా ఇలా ఉడికిపోతుంది. అలా ఉడికిపోయిన తర్వాత మూత పక్కన పెట్టేయాలండి. మూత తీసేసి మరొక 30 minutes అదే చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి. చూసారండి, నేను చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటూ ఉండేసరికి పూర్తిగా ఉడికిపోతుంది. ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత కూరకు తగ్గట్టు కారము, 1 tablespoon శనగపొడము వేసుకొని మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కూర తయారైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.